నమస్తే, నేను మోనిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణ ప్రక్షాళనపై రాజకీయ చర్చలు జోరందుకున్నాయి. జూన్ 15 లోపు మంత్రివర్గంలో మార్పులు ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. కొంతమంది మంత్రుల శాఖల్లోనూ మార్పులు జరిగే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. మంత్రుల పనితీరుపై ఏఐసీసీ సీక్రెట్ రిపోర్టు తెప్పించుకుందనే చర్చ పార్టీలో ఆసక్తి రేపుతోంది. అదే నివేదిక ఆధారంగా మంత్రివర్గ ప్రక్షాళన జరిగే అవకాశం ఉందని సమాచారం. దీంతో కొందరు మంత్రుల్లో టెన్షన్ నెలకొనగా మంత్రి పదవుల ఆశావాహులు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. స్పీకర్ గడ్డం ప్రసాద్, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు ఢిల్లీలో అధిష్టానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆఫ్ ద రికార్డ్ టాక్. మరోవైపు రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ప్రాతినిధ్యం కల్పించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత ఆధారంగా కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజ్ రెడ్డి లైవ్ లో అందిస్తారు. రాజ్ రెడ్డి, మొత్తానికి చూసుకున్నట్టయితే జూన్ 15వ తేదీలోపు క్యాబినెట్ ప్రక్షాళన ఉండే అవకాశాలు ఉన్నాయనేది కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలో ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. అయితే క్యాబినెట్లోకి చోటు కోసం ఇప్పటికే తమకు అవకాశం ఇవ్వాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, అదేవిధంగా స్పీకర్ గడ్డం ప్రసాద్, అంతేకాకుండా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే రాహుల్ గాంధీని కలిశారు. తమకు మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలి అనేది కూడా వాళ్ళు విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఇప్పటి వరకు మంత్రివర్గంలో స్థానం లేదు. అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి కూడా మంత్రివర్గంలో చోటు లేదు. ఈ యొక్క నేపథ్యంలో ఉమ్మడి రంగారెడ్డికి, ఉమ్మడి నిజామాబాద్కు మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా పెద్ద ఎత్తున నేతలు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ యొక్క నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా రాహుల్ గాంధీ కూడా విజ్ఞప్తులు చేసినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. అయితే ఇప్పటికే ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల పనితీరు ఏ రకంగా ఉంది, మంత్రులను ఎవరిని ప్రక్షాళన చేయాలి, అదేవిధంగా ఎవరి శాఖలలో కోత పెట్టాలి, మార్పులు చేర్పులు ఏ శాఖలు చేయాలనేది కూడా జాతీయ నాయకత్వం సీక్రెట్గా ఒక రిపోర్ట్ తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే మంత్రివర్గంలో ఉన్నటువంటి మంత్రుల పనితీరును గీటురాయిగా చేసుకొని మంత్రివర్గంలో వాళ్ళను తొలగించాలా, లేకపోతే వాళ్ళ శాఖల్లో మార్పులు చేర్పులు చేయాలనే దానిపైన ఏఐసీసీ ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే మంత్రివర్గంలో మంత్రుల పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంది, వాళ్ళ పనితనం ఏ రకంగా ఉంది, వాళ్ళ శాఖల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ ఏంటి, ఆ శాఖలో ఉన్నటువంటి లోటుపాట్లు ఏంటి, ఆ శాఖల ద్వారా ప్రజలకు ఎంత దగ్గర అయ్యారు, ఆ శాఖ ద్వారా ఎంతవరకు మేలు జరిగింది, అందులో కరప్షన్ ఉందా లేదా, ఇవన్నిటిని కూడా ఏఐసీసీ సీక్రెట్గా ఒక నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. ఇవన్నిటిని కూడా ఏఐసీసీ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో మంత్రివర్గం నుంచి ఎవరికి కోత పెట్టాలి, మంత్రివర్గంలో ఎవరికైనా కోత పెడితే వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేయాలి, అదేవిధంగా శాఖల మార్పులు చేర్పులు ఎవరికి ఏ శాఖ ఇస్తే బాగుంటుంది, ఇంకెవరు బాగా పనిచేయగలరు, ఎవరికి ఏ శాఖ మీద గ్రిప్ ఉంది, ఎవరికి ఏ శాఖ మీద కమాండింగ్ ఉంది అనే అంశాలన్నింటినీ కూడా జాతీయ పెద్దలు ఒక నివేదిక తెప్పించుకున్నట్టు తెలుస్తుంది. దాని ఆధారంగానే పూర్తిగా ఇక్కడ ప్రక్షాళన జరిగే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే 2 ఖాళీలు ఉన్నాయి ఇప్పటి వరకు మంత్రివర్గంలో. మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలుపుకొని 18 మంది ఉండాలి, కానీ 16 మంది మాత్రమే ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో. ఇంకా 2 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. ఆ బెర్తుల కోసం పోటీ తీవ్రంగా ఉంది.
ఇప్పటికే మనం చెప్పుకున్నట్లుగా గడ్డం ప్రసాద్ ఇప్పటికే ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించిన వారు అతను పెద్ద ఎత్తున మంత్రివర్గంలో స్థానం కావాలని కూడా ఆశిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం స్పీకర్గా పనిచేస్తూ ఉన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగాడు కాబట్టి అతనికి మంత్రి పదవి ఇవ్వాలనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆశీస్సులు కూడా గడ్డం ప్రసాద్ కుమార్కు ఉన్నట్లు కూడా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఈ యొక్క నేపథ్యంలోనే అతను రాహుల్ గాంధీని కలిసినట్లు కూడా సమాచారం తెలుస్తుంది. అందులో భాగంగా తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా గడ్డం ప్రసాద్ కోరుతున్నారు. అదేవిధంగా పరిగి రామ్మోహన్ రెడ్డి అతను కూడా కాంగ్రెస్లో ఉన్నారు. అతను కూడా మొదటి నుంచి కాంగ్రెస్ వాదియే. తనకు కూడా మంత్రివర్గంలో చోటు కల్పించాలనేది కూడా అతను రాహుల్ గాంధీని విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అంతేకాకుండా మల్రెడ్డి రంగారెడ్డి ఖచ్చితంగా ఉమ్మడి రంగారెడ్డికి సంబంధించి మంత్రివర్గంలో ఛాన్స్ ఇవ్వాలి. తనకు కాకపోతే ఏ సామాజిక వర్గానికి మంత్రి పదవిలో రంగారెడ్డికి ఛాన్స్ ఇస్తారో చెప్పండి. తన నియోజకవర్గంలో ఉన్నటువంటి నేనే రాజీనామా చేస్తా, ఇంకొకరికి అవకాశం ఇప్పిస్తాను నా స్థానంలో అనేది కూడా గతంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. అవసరం అనుకుంటే రాజీనామా కూడా చేస్తాను, కానీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు న్యాయం జరగాలంటే మంత్రి పదవి కావాలనేది కూడా అతను కూడా పట్టుబడతా ఉన్నాడు. అంతేకాకుండా బీజేపీలో ఉన్నటువంటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్లోకి తీసుకునేటప్పుడు కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కానీ కాంగ్రెస్ పెద్దలు కానీ హామీ ఇచ్చినట్లు చెప్తా ఉన్నాడు. గతంలో మంత్రివర్గం కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటా అని గతంలో హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీని నిలబెట్టుకోవాలి, ఖచ్చితంగా తనకు మంత్రివర్గంలో అవకాశం ఇవ్వాలనేది కూడా రాజగోపాల్ రెడ్డి ఏకంగా ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళి తనకు మంత్రివర్గంలో ఛాన్స్ ఎందుకు ఇవ్వాలి అనేది కూడా అంశాన్ని కూడా కులంకుశంగా రాహుల్ గాంధీతో చర్చించినట్టు తెలుస్తుంది. ముఖ్యంగా బీజేపీలో నుండి కాంగ్రెస్లోకి వచ్చే టైంలో అతనికి మంత్రివర్గంలో స్థానం కల్పిస్తానని జాతీయ పెద్దలు హామీ ఇచ్చారు కాబట్టి అతను కూడా మంత్రివర్గంలో చోటు కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారనేది కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అంతేకాకుండా సామాజిక సమీకరణాల కోణాల్లో కూడా ఎవరికి వాళ్ళే లాబింగ్ చేసుకుంటున్నారు. లంబడ సామాజిక వర్గం నుంచి ఇప్పటివరకు క్యాబినెట్లో బెర్త్ లేదు కాబట్టి క్యాబినెట్లో అవకాశం కోసం లంబడ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు కూడా ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ముఖ్యంగా రామచంద్ర నాయక్ తన ప్రయత్నం తాను చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా బాలు నాయక్ కాంగ్రెస్ సీనియర్ నేత, అతని ప్రయత్నం కూడా అతను ముమ్మరం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్లో మొదటి నుంచి ఉండి క్షేత్రస్థాయి నుంచి ఎమ్మెల్యే గెలిచి అంచెలంచెలు ఎదిగిన నేతలు ఆది శ్రీనివాస్ కూడా చెప్పుకోవచ్చు. ఆది శ్రీనివాస్ మున్నూరు కాపు సామాజిక వర్గం చెందినటువంటి నాయకుడు. తన ప్రయత్నం తాను చేస్తున్నారు. మున్నూరు కాపు సామాజిక వర్గము తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి తనకు కూడా మంత్రి పదవి ఇస్తే మున్నూరు కాపు సామాజిక వర్గం కాంగ్రెస్ వైపు చూస్తుంది, తనకు కూడా అవకాశం ఇవ్వాలి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే బీజేపీలో మున్నూరు కాపు డామినేటింగ్ ఉంది. ఓవైపు బండి సంజయ్, మరోవైపు ధరంపురి అరవింద్. ఈ రకంగా మున్నూరు కాపు సామాజిక వర్గం బీజేపీ వైపే వెళ్తుంది. కాంగ్రెస్ వైపు మున్నూరు కాపు సామాజిక వర్గం రావాలి అంటే ఆది శ్రీనివాస్ కూడా మంత్రి పదవి ఇవ్వాలి అనేది కూడా ఏఐసిసి దగ్గరికి కూడా విజ్ఞప్తులు వెళ్ళినట్టు తెలుస్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఆది శ్రీనివాస్ కూడా మున్నూరు కాపు కోట కింద సీరియస్గా మంత్రి పదవి కోసం ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఓవైపు ఇప్పుడున్నటువంటి మంత్రుల్లో కూడా ఒక గూబులు పట్టుకుంది. ఇప్పటికే ఏఐసిసి దగ్గరికి నివేదిక చేరింది. ఆ నివేదికలో ఎవరి మంత్రి పదవులు ఊస్టింగ్ అవుతాయి, ఊడుతాయి, ఎవరి శాఖలో మార్పులు చేర్పులు జరుగుతాయనేది కూడా గుబులు భయం అనేది మంత్రుల్లో పట్టుకుంది. అయితే ఏఐసిసి మాత్రము నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారము ఈ యొక్క జూన్ 15 లోపు ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ప్రక్షాళన చేస్తే మాత్రము 3 నుంచి 4 మంత్రులు మంత్రివర్గం నుంచి తొలగించే అవకాశం ఉందనేది కూడా చర్చ జరుగుతుంది. వారి స్థానంలో కొత్త వాళ్ళని తీసుకుని అదేవిధంగా ఇప్పుడు 2 పెండింగ్లో ఉన్న వాటిని కలుపుకొని మొత్తము 3 నుంచి 5 వరకు ఈ యొక్క బెర్తులను కన్ఫర్మ్ చేసే అవకాశాలు ఉన్నాయనేది కూడా చర్చ జరుగుతుంది. మరి ఏఐసిసి ఈ యొక్క ప్రక్షాళనలో భాగంగా శాఖల మార్పులు చేర్పులు చేస్తారా, లేకపోతే మంత్రివర్గం నుంచి కొంతమందిని తొలగిస్తారా, ఇప్పుడు కొత్తగా తీసుకుంటే ఎవరికి అవకాశం ఇస్తారనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తానికి చూసుకున్నట్టయితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు ముమ్మరం చేసుకున్నారని చెప్పుకోవచ్చు. మౌనిక. రైట్ రాజ్ రెడ్డి, థ్యాంక్ యూ.